SQLలో డిస్టింక్ట్ కీవర్డ్ ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెల్కమ్ టు SQL 0 to హీరో డే 19. సో అసలు డిస్టింక్ట్ కీవర్డ్ అంటే ఏంటి? సో నువ్వు ఎప్పుడైతే టేబుల్ నుంచి రికార్డ్స్ని రిట్రీవ్ చేస్తావో ఆ రికార్డ్స్ ఓన్లీ యూనిక్ రికార్డ్సే, డూప్లికేట్ రికార్డ్స్ వద్దు, ఓన్లీ యూనిక్ రికార్డ్సే కావాలి అనుకున్నప్పుడు ఈ డిస్టింక్ట్ కీవర్డ్ యూజ్ చేసి డూప్లికేట్ని రిమూవ్ చేసి ఓన్లీ యూనిక్ రికార్డ్స్ని రిట్రీవ్ చేయొచ్చు. సో మీకు క్లారిటీగా ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ స్టూడెంట్ అనే టేబుల్ ఉంది. సో ఈ స్టూడెంట్ అనే టేబుల్లో నేమ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ అనే కాలంలో చూసుకున్నట్టయితే పెన్ బుక్ చాలా డూప్లికేట్స్ ఉన్నాయి. నేమ్లో చూసుకున్నట్టయితే బాను తేజ బాను. సో ఇలా డూప్లికేట్స్ ఉన్నాయి. సో నేను డిస్టింక్ట్ ఎలా వర్క్ అవుతుందో ఒక క్వెరీ రాసి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సెలెక్ట్ డిస్టింక్ట్ అని రాసి నువ్వు ఏదైతే కాలంని స్పెసిఫై చేయాలనుకుంటున్నావో, సపోజ్ ఆబ్జెక్ట్ అనే కాలంని స్పెసిఫై చేద్దాం అనుకుంటున్నా. సెలెక్ట్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ స్టూడెంట్. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఎన్ని కాలమ్స్ని రిట్రీవ్ చేస్తుంది? అది ఓన్లీ ఆబ్జెక్ట్ అనే కాలమ్ని రిట్రీవ్ చేస్తుంది. ఆబ్జెక్ట్ అనే కాలం ఎలా ఉండాలి? డిస్టింక్ట్ ఉండాలి. అంటే డూప్లికేట్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయాలి. సో అప్పుడు ఏమేమి రికార్డ్స్ రిట్రీవ్ అవుతాయి? ఫస్ట్ పెన్, నెక్స్ట్ బుక్, తర్వాత పెన్ ఆల్రెడీ ఉంది, ఇది రిట్రీవ్ అయ్యేది. బుక్ ఆల్రెడీ ఉంది, రిట్రీవ్ అయ్యేది. బుక్ ఆల్రెడీ ఉంది, రిట్రీవ్ అయ్యేది. సో ఇది అనేది ఇలా వర్క్ అవుతుంది. సపోజ్ సో ఈ డిస్టింక్ట్ పక్కన ఒకటే కాలం ఉంది కదా. సో నేను ఆబ్జెక్ట్ కామా నేమ్ ఇచ్చాను అనుకో. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది పేరుగా వర్క్ అవుతుంది అనమాట. సపోజ్ బాను పెన్ యూనికే, బాను బుక్. ఇక్కడ బాను ఉంది, ఇక్కడ బాను ఉంది అంటే కుదరదు. ఎందుకంటే నువ్వు పేర్లో డూప్లికేట్ చెక్ చేస్తున్నావు. బాను పెన్ ఉంది కదా, మళ్ళీ ఎప్పుడైనా బాను పెన్ ఉంటే అది డూప్లికేట్గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే రికార్డ్స్ రిట్రీవ్ అవుతుంది? బాను పెన్ ఇది రిట్రీవ్ అవుతుంది. బాను బుక్ ఇది కూడా యూనికే. తేజ పెన్ ఇది కూడా యూనికే. తేజ బుక్, ఇక్కడ పెన్ ఉంది, ఇక్కడ బుక్ ఉంది, ఇది యూనికే. ఇప్పుడు బాను బుక్ ఇక్కడ వచ్చింది చూడు, ఇక్కడ వచ్చింది బాను బుక్. సో ఇది రిట్రీవ్ కాదు. ఈ 4 రికార్డ్స్ అనేది రిట్రీవ్ అవుతుంది. సో ఈ డిస్టింక్ట్ కీవర్డ్ అనేది ఇలా వర్క్ అవుతుంది.